హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మేకింగ్ విత్ స్వర్ణ. నమస్తే, నేను స్వర్ణ. ఈరోజు మీకు నేను ఒక మంచి స్వీట్ చేసి చూపిస్తానండి. చిన్నపిల్లలు కూడా ఈజీగా చేసుకోవచ్చండి ఆ స్వీటు. అన్నట్లు నేను మీకు చిక్కుడుకాయ సీడ్స్ ఇస్తానని చెప్పాను. లాస్ట్ మంతే పంపిస్తానని చెప్పానండి. నాకు చిన్న వర్క్ ఉండటం వల్ల పంపించలేకపోయాను. ఇప్పుడు నేను పంపిస్తానండి మీకు. ఆల్రెడీ నేను ప్యాక్ చేసే పెట్టాను చిక్కుడుకాయ సీడ్స్. ఇవి కనుపు చిక్కుడుకాయలు. మీరు అందరు నన్ను అడిగారండి, మీరు సీడ్స్ ఇస్తారా అని. నేను ఇస్తానని చెప్పాను. చిక్కుడుకాయ సీడ్స్, వెల్లుబెట్టి బీన్స్, నేతి బీరకాయ సీడ్స్ కూడా ఉన్నాయండి. ఇవన్నీ మీకు కొరియర్లో పంపిస్తానండి. స్పీడ్ పోస్ట్ చేస్తాను. లేట్ అయింది ఏమనుకోకండి, కంపల్సరీ నేను పంపిస్తానండి. అందుకే ఇవన్నీ ప్యాక్ చేసి పెట్టాను. ఓకేనండి. ఇంకా స్వీట్ చేసి చూపిస్తాను. ఇప్పటి వరకు మీరు ఎంతో నన్ను సపోర్ట్ చేశారండి. షార్ట్స్ ద్వారా ఎంతగానో నాకు సపోర్ట్ ఇచ్చారు మీరు. అలాగే నేను వీడియోస్ చేద్దాం అనుకుంటున్నానండి. ఇక నుంచి వీడియోస్లో కూడా మీ సపోర్ట్ ఇలాగే ఉంటుందని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే షార్ట్స్లో నేను అంత డీటెయిల్గా మీకు కర్రీ గురించి, రెసిపీస్ గురించి నేను చెప్పలేకపోతున్నాను. చాలా స్పీడ్ ఉంటుంది కదండి, 1 minute చెప్పేసేయాలంతా. అందుకే నేను వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ నా రెసిపీస్ మీకు ఎలా ఉన్నాయో మీరు కామెంట్స్ ద్వారా నాకు చెప్పారు. ఎంతగానో మీరు సపోర్ట్ చేశారండి. ఇంత సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. ఇక ముందు కూడా ఈ సపోర్ట్ ఇలాగే ఉంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఫస్ట్ టైం అండి ఇలా కనపడతా మీకు మాట్లాడటం. నేను ఇక నుంచి మీకు ఇలా సాధ్యమైనంత వరకు ఇలా కనపడితేనే నేను మీకు వంట చేస్తాను. నాన్ వెజ్, వెజ్ కూడా నేను బాగా చేస్తానండి. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, నా వీడియోస్ చాలా ఉన్నాయి ఉండండి. ఇప్పటి వరకు 79K సబ్స్క్రైబర్స్ ఉన్నారండి. ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి. నేను ఇప్పుడు స్వీట్ చేసి చూపిస్తానండి. చిటికలో అయిపోతుంది ఆ స్వీటు. చిన్న ప్యాన్ పెట్టుకుని ఇందులో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత జీడిపప్పు పలుకులు కొంత చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. జీడిపప్పు పలుకులు వేసి ఇవి లైట్గా కలర్ మారేంత వరకు ఇలా వేయించుకోవాలండి జీడిపప్పు పలుకుల్ని. నాది పుట్టిల్లు విజయవాడ అండి, మెట్టినిల్లేమో గుంటూరు మంగళగిరి అండి నాది. అటు కృష్ణా జిల్లా వంటలు, గుంటూరు జిల్లా వంటలు అన్నీ చేసి చూపిస్తాను మీకు. వెజ్, నాన్ వెజ్. అమ్మ ఏమో నాన్ వెజ్ చేస్తారు బాగా, అత్తయ్య ఏమో వెజ్ చేస్తారు. ఇవి కాస్త కలర్ మారినాయండి. కలర్ మారిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. రండి, ఇలా వేగితే సరిపోతుంది. చూడండి, ఇలా గోల్డ్ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ కూడా నేను ఆఫ్ చేసేసాను. చూడండి, స్టవ్ ఆఫ్ చేస్తాను. ఇంకా మిల్క్ పౌడర్ అండి, కప్పు మిల్క్ పౌడర్ తీసుకున్నాను. మిల్క్ పౌడర్ వేసేసి దీంట్లో ప్లేట్లో వేసుకోవాలి. నెయ్యిలో వేయించుకున్నాం కదా జీడిపప్పు, ఈ నెయ్యితో పాటు ఇలా వేసుకుని కలుపుకోవాలి. ఇలా నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలండి, అడ్డుకు వస్తుంది. ఇప్పుడు లాస్ట్లో జీడిపప్పు పలుకులు కూడా వేసేసుకొని ఇలా కలిపేసుకోవాలండి. చూడండి, అట్లా అడ్డుకు వస్తుంది. ఇలా కలిపేసుకోవాలి. ఇంకా కలుపుదామండి. ఇలా కలిపేస్తాను. చూడండి, ఇలా నెయ్యి కాస్త ఎక్కువే పడుతుందండి. ఇలా నెయ్యి ఎక్కువే వేసుకుని కలుపుకుంటేనే మనకి లడ్డు చేయడానికి వస్తుంది. నేను ఎంతవరకు వచ్చానంటే నా ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఉందండి నాకు. మా వారు కానీ మా పిల్లలు కానీ నన్ను చాలా సపోర్ట్ చేస్తారు. నేను అందుకే ఇంతవరకు రాగలిగాను. మా వారు వచ్చేసి బిజినెస్ చేస్తారండి. నాకు 2 బాబులే. పెద్ద బాబు బీటెక్ అండి, చిన్న బాబు ఏమో డాక్టర్ అండి. నేను మీకు న్యూట్రిషన్ వాల్యూస్ అవి చెప్తా ఉంటాను కదా, బాబు రాసిస్తే నేను చెప్తానండి మీకు. ఇలా ఇప్పుడు దీన్ని లడ్డూలు చేసుకోవటమేనండి. చూపిస్తారండి. ఈజీగా లడ్డు వస్తుంది మనకి. చూడండి, ఇలా చాలా సింపుల్గా మనం ఈ లడ్డు చేసుకోవచ్చు. స్వీట్ తినాలనిపించినప్పుడు సింపుల్గా చేసుకునే స్వీట్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ స్వీటు. ఇలా అన్ని లడ్డూలు చేసుకోవటమేనండి. చూడండి, ఈ లడ్డు రెసిపీ మీకు కూడా నచ్చింది కదా? అయితే మిస్ చేయకుండా లైక్ అండ్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మరిన్ని వెరైటీ రెసిపీస్ తోటి మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.